ఏలూరు జిల్లాలో మిస్ అయిన ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ బుడుపుల సుబ్బారావు మృతి చెందారు. ఎర్రకలలో మృతదేహ జ్ఞానం గుర్తించారు. టి నర్సాపురం మండలం అప్పలరాజుగూడెం సమీపంలో సుబ్బారావు బైక్ ఉంది. డ్యూటీకి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి సమీపంలో శుక్రవారం రాత్రి చివరగా సుబ్బారావు ఫోన్ సిగ్నల్ ను గుర్తించారు. తడికలపూడి టి నర్సాపురం పిఎస్ల పరిధిలో సుబ్బారావు విధులు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో కాల్ డేటా ఆధారంగా పోలీసులు విచారిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ భార్గవ్. ఎవరైతే హెడ్ కానిస్టేబుల్ 2 రోజుల క్రితం శుక్రవారం రాత్రి గల్లంతయ్యారో అతని మృతదేహం ఎట్టకేలకు బుట్టాయిగూడెం శివారులో ఉన్నటువంటి ఎర్ర కాలువలో లభ్యమైంది. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర ఆవేదనలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా శుక్రవారం సాయంత్రం ఆయన డ్యూటీ ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో కూడా చివరిసారి ఏదైతే తాడువాయి శివారును అతని సెల్ ఫోన్ సిగ్నల్ చివరిసారిగా కూడా అక్కడ ట్రేస్ అవడంతో పోలీసులు ఆ విధ దిశగా కూడా దర్యాప్తు చేపట్టారు. అతని కాల్ డేటా ఆధారంగా కూడా ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి ఎవరైతే సమీప స్నేహితులు కానీ బంధువులుగా ఉన్నారో వారందరినీ కూడా ఆరా తీసినటువంటి వారు ఏదైతే ఈ రోజు ఉదయం అతని బైక్ ను ఎర్రకాలువ గట్టుపై ఏదైతే బుట్టాయిగూడెం శివారు ఉన్నటువంటి ఎర్రకాలువ గట్టుపై కూడా గుర్తించారు. దీంతో ఖచ్చితంగా ఆ కాలువలో అతని మృతదేహం దొరుకుతున్నటువంటి కోణంలో కూడా గాలింపు చర్యలు చేపట్టగా ఎట్టకేలకు అతని మృతదేహం అయితే లభ్యమైంది. సుబ్బారావు మృతదేహాన్ని ప్రస్తుతం ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిమిత్తం కూడా తరలించారు. తడికలపూడి టి నర్సాపురం పిఎస్ లో పరిధిలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కు సంబంధించి హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి ఈ సుబ్బారావు మిస్సింగ్ ఆ తర్వాత డెడ్ బాడీ దొరకడం పట్ల తీవ్ర ఆవేదన అయితే పోలీసు వర్గాల్లో కూడా ఉంది. దీని మీద పూర్తి దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తాం. ఇది ఆత్మహత్య లేదంటే హత్య అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న తరుణంలో దీని మీద పూర్తి దర్యాప్తు అయితే కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. సోని. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.